ఉత్తరాంధ్ర ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతుంది. ఎలక్షన్ సంకారావాన్ని అక్కడ నుంచే వైసీపీ ప్రారంభించబోతోంది. 34 నియోజకవర్గాలున్న ఉత్తరాంధ్రలో కీలకమైన నాయకత్వం ఉన్నా ఎందుకు ఇక్కడ ప్రత్యేక దృష్టి పెడుతుందని చర్చ కూడా జోరుగా సాగుతుంది. విశాఖకు రాజధాని తరలింపు అని జగన్ ప్రకటన చేసినా అది ఇప్పటి వరకు కార్యరూపం మాత్రం దాల్చకపోవటాన్ని ఆయన నేతలకు ఎలా వివరిస్తారు? వైసీపీ సిద్ధం మొదటి సభకు ఉత్తరాంధ్రనే ఎంచుకోవడానికి ఆంతర్యం ఏంటి? ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ఎన్నికల వాతావరణం హీట్గా మారింది. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు వైఎస్ షర్మిల రూపంలో కాంగ్రెస్ వేగం పెంచింది. ఇప్పటికీ సీట్ల మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ దృష్టంతా తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాలేదు. నెల క్రితం వరకు సామాజిక బస్సు యాత్ర పేరుతో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్ని చుట్టేసినా పెద్దగా ప్రభావం కనిపించలేదు. సభలకొచ్చిన ప్రజలు మధ్యలోనే వెళ్లిపోవడంతో వైసీపీ నాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసిందని రాజకీయ వర్గాలే అంటున్నాయి. లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్నా అభ్యర్థుల సీట్లు మార్పుతో వైసీపీలో కొంత ఆందోళన మొదలైనట్టు కనిపిస్తోంది. పదేళ్ల వైసీపీ రాజకీయంలో ఎక్కడా తగ్గని జగన్ వచ్చే ఎన్నికల్లో కూడా తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్ని విమర్శలొచ్చినా, పార్టీని వీడి ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటకు వెళ్లిపోతున్నా జగన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల సన్నద్ధతతో వైసీపీ వెనకబడిందనే నిరుత్సాహం ఎక్కడా కనిపించకుండా కార్యకర్తల్ని సిద్ధం చేయడానికి సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలకి నేతలు సిద్ధమవుతున్నారు. అసలు ఏమిటి సిద్ధం, ఎందుకు సిద్ధం, ఎవరి కోసం అనే మాటలకు సమాధానం చెప్పడానికి జగన్ సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికలకు కార్యకర్తల్ని సిద్ధం చేసి దిశానిర్దేశం చేయడానికి నేరుగానే రంగంలోకి దిగుతున్నారు. దీనికోసం మొదటిగా ఉత్తరాంధ్రని ఎంచుకున్నారు. ఎన్నికల సమరం కోసం ఉత్తరాంధ్రనే ఎంచుకోవడం వెనుక కారణాలేంటనే ఆలోచన అందరిలోనూ మొదలైంది. ఎన్నికల సమయంలో కానీ, పథకాల ప్రారంభంలో కానీ తూర్పు నుంచి ప్రారంభిస్తే మంచి జరుగుతుందనే సెంటిమెంట్ని ఫాలో అవుతూ జగన్ సిద్ధం మొదటి సభని విశాఖ జిల్లా తగరపు వలసని ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. అసలు కారణం సెంటిమెంట్ మాత్రమేనా, లేదా ఇంకా ఏమైనా కారణాలున్నాయా అంటే ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైసీపీ ఎన్నికల మొదటి సభ ఉత్తరాంధ్రలో పెట్టడానికి సీఎం జగన్ పెద్ద ప్లానే వేసినట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో వైజాగ్ సిటీ తప్ప ఇతర ప్రాంతాలన్నీ వెనకబడి ఉన్నాయని ఆది నుంచి చెబుతున్న జగన్ ఆ ప్రాంతానికి రాజధాని తరలిస్తామని ప్రకటన చేశారు. దానికోసం 2-3 సార్లు ముహూర్తం కూడా అనుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు తమని మోసం చేయరనే నమ్మకంతోనే జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారట. 34 నియోజకవర్గాలున్న ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లు సంపాదిస్తే అధికారం ఈజీగా కైవసం చేసుకోవచ్చన్నది వైసీపీ ప్లాన్. ఎన్ని రాజకీయ పార్టీలున్నా ఉత్తరాంధ్రలో టీడీపీ, వైసీపీదే హవా ఉంటుంది కాబట్టి ఎక్కువ సీట్లున్న ఉత్తరాంధ్రపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.